తెలుగువారి వంటలో ఈరోజు టమోటా రసం ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాం. ముందుగా 3 టమోటాలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయ, గార్లిక్, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు నిమ్మకాయ అంత సైజులో నానబెట్టుకోవాలి. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలుపుకొని ఉండాలి. తర్వాత పోపుకు కావాల్సిన సామాన్లు అది మీ ఇష్టం. నేను మాత్రం ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర ఎత్తుకున్నాను. ఇంగవ, మిరప్పొడి ఒక స్పూను, ఉప్పు తగినంత, నూనె. ఇవి కావాల్సిన పదార్థాలు. ఆ తర్వాత ఆ టమోటాలు 3 కుక్కర్లో వేసి బాగా 2 విజిల్ రానిచ్చి దింపేయాలి. ఇలా టమోటాలు బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ బాగా దాన్ని మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ఇది బాగా ఉడుకుతున్న తర్వాత ఈ టమాటా గుజ్జులో ముందుగా చూపించిన ధనియాల పొడి, ఉప్పు, కారము అన్నీ వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు నూనె వేసుకొని కొద్దిగా కాగిన తర్వాత ముందుగా అనుకున్న తిరుగువత సామాన్లు, పోపు దినుసులు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఆవాలు వేసుకొని అందులో 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు, కాస్త ఇంగవ, చిటికెడు ఇంగవ వేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఈ ఉడుకుతున్న రసంలో వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న దానిలో కొత్తిమీర చివరిలో చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇది బెల్లం కొంచెం వేసుకోవాలి. అది మీకు కావాలంటే ఆప్షనల్గా వేసుకోవచ్చు, లేదా లేకపోవచ్చు. కానీ బెల్లం వేస్తే కొద్దిగా రుచిగా ఉంటుంది, అంతే. ఇలా బాగా ఉడికిన తర్వాత దింపేయాలి. తెలుగువారి వంటలు టమోటా రసం. ముందుగా టమాటాలు బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, చింతపండు నీళ్ళు అన్నీ వేసుకొని తిరగవాతలో 2 ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు వేసి ఉడుకుతున్న రసంలో వేసి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా రుచికి బెల్లం వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దింపేయాలి. తెలుగువారి వంటలో టమోటా రసం చూసినందుకు కృతజ్ఞతలు.